హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు నేను ఒక హెల్తీ లడ్డూ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటారు కదా! తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ అండి, పుచ్చగింజలు. తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు అంటారు కదా! తర్వాత వాల్‌నట్స్ అండి. నా దగ్గర కొన్నే ఉన్నాయి. అవి నేను కొన్నే వేస్తున్నాను. కావాలంటే మీరు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు అంటాం కదా! అవి. ఆల్మండ్స్, బాదం పప్పు వేస్తున్నాను. తర్వాత నువ్వులండి, సెసమే సీడ్స్ అంటారు కదా! ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించే కప్‌తో. ఫస్ట్ ఇవన్నీ సపరేట్‌గా రోస్ట్ చేసుకుంటున్నాను. అన్నీ కలపట్లేదు. కొన్నేమో లైట్‌గా కొంచెం హీట్ అయ్యే వరకు వేడి చేసి తీస్తున్నాను. కొన్నేమో బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఈ పంకిన్ సీడ్స్ లైట్‌గా కొంచెం హీట్ అయిన వెంటనే తీసేసాను. ఎందుకంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనం ఎక్కువ హీట్ చేసామంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. సో, లైట్‌గా రోస్ట్ చేసుకుంటే చాలు. కొంచెం హీట్ అయ్యే వరకు. తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ కూడా చూడండి. ఇలా రోస్ట్ చేస్తున్నాను. జస్ట్ లైట్‌గా వేడైన తర్వాత తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం కొంచెం దూరగా వేయించుకుంటున్నాను సిమ్‌లో పెట్టుకొని. ఒక 2 మినిట్స్. అవి కొంచెం బాగా వేగితే బావుంటాయి. కొంచెం వేగకపోతే మనకి టేస్ట్ అంత బాగోదు. చూడండి బాగా రోస్ట్ అయ్యాయి. నెక్స్ట్ నువ్వులండి. ఈ నువ్వులు కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి. అక్కడే ఉండి మనం కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతాయి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు రోస్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ బాదం పప్పులు కూడా నేను చాలా లైట్‌గానే రోస్ట్ చేస్తున్నాను. ఎక్కువ చేయట్లేదు. జస్ట్ అవి హీట్ అయ్యేంత వరకు వేయిస్తున్నాను. తర్వాత వాల్‌నట్స్ అండి. వాల్‌నట్స్ కూడా అంతే. లైట్‌గా హీట్ చేస్తున్నాను. నా దగ్గర కొన్నే ఉన్నాయి. కావాలంటే మీరు ఈక్వల్‌గా వేసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీలో. నెక్స్ట్ పీనట్స్ అండి. పీనట్స్ కూడా వేస్తే బావుంటదని ట్రై చేస్తున్నాను. కొంతమందికి అది నచ్చకపోవచ్చు. ఆ టేస్ట్, ఆ స్మెల్ నచ్చకపోవచ్చు. సో, మీరు అది నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. పీనట్స్‌లో కూడా చాలా మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. కానీ ఆ స్మెల్ అందరికీ నచ్చదండి మిక్సీలో వేసిన తర్వాత. కొంచెం వెగటుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలండి. తర్వాత ఈ మిక్సీకి వేసుకొని మనం పల్స్‌లో పెట్టుకొని మాత్రమే పౌడర్ చేసుకోవాలండి. లేకపోతే ఒకేసారి పెట్టామంటే ముద్దలాగా అయిపోతాయి. దాంట్లో ఆయిల్స్ అనేవి ఉంటాయి కదా! ఈ సీడ్స్ అనేవి అందరికీ చాలా మంచిదండి, చిన్న పిల్లలకి కూడా. సీడ్స్ అనేవి అన్నీ మనం రోజు ఒకటి తింటే ఒకటి తినము. అన్నీ తినలేము కదా! సో, ఇలా గనక అన్నీ మనం మిక్సీ పట్టుకొని లడ్డూలాగా చేసుకుంటే రోజుకు ఒక లడ్డూ తిన్నా చాలండి. పిల్లలకు గూడా చాలా మంచిది. వాళ్ళు డైరెక్ట్‌గా తినలేరు కదా! అన్నీ బాగా నమిలి తినాలి. ఆ సీడ్స్ అనేవి బాగా నమలకపోతే మోషన్‌లో వచ్చేస్తుంది. ఎలా తిన్నామో అలా వచ్చేస్తది. చూడండి ఇక్కడ పౌడర్ చేసుకున్నాం చూడండి. ఇలా చేసుకోవాలి. ముద్దలాగా అవ్వకుండా పల్స్‌లో పెట్టుకొని. కొంచెం ఏమైనా ఉండలు ఉంటే తీసేసుకోండి. తర్వాత దీంట్లో చాలామంది బెల్లం వేస్తారండి. నేనైతే హనీ వేస్తున్నాను. హనీ వేసినా కానీ టేస్ట్ బావుంటది. ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోండి. నేనైతే హనీ వేసి చేస్తున్నాను. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళకి హనీ బావుంటది. సీడ్స్ అనేవి పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళు బాగా నమలలేరు కదా! సో, మనము ఇలా పౌడర్ చేసేసి లడ్డూలాగా చేసేస్తే తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కానీ 1 ఆర్ 2 తింటే మంచిది. చూడండి అలా కలుపుకొని హనీ వేసుకొని మనకి స్వీట్‌ని బట్టండి. మనకు సరిపోయినంత వరకు స్వీట్ చూసుకొని అలా కలుపుకొని లడ్డూలాగా చేసుకోవాలి.
ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీడ్స్‌లో. పెద్దవాళ్ళకి గూడా మంచిదండి. హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా మంచిది గదా! ఫ్లాక్స్ సీడ్సే కాదు, ఇవన్నీ కూడా చాలా మంచిది. చూసారా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో! టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.